హే ఆల్, ఇవాళ మేము ఆంధ్ర స్టైల్ అథెంటిక్ పచ్చి పులుసు పెడదాం అనుకున్నాను. పచ్చి పులుసుకి మా ఇంట్లో పెద్ద స్టోరీనే ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ నేను కొంచెం చింతపండు నానబెట్టుకొని ఈ ఎండుమిర్చిని మనం యాక్చువల్గా పొయ్యి ఉన్నప్పుడు అలా మంటల మీద చేసుకునేవాళ్ళు, నిప్పుల్లో వేసి కాల్చుకొని. మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ మీదే కాల్ చేసుకున్నాను. ఒక ఒక ఆనియన్ చాలు. ఒక ఆనియన్ని అలాగా ఆ మిర్చిలో వేసి స్మాష్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని అది బాగా ఆ మిర్చి చిన్న చిన్నగా అయ్యేలాగా స్మాష్ చేసేసుకోవాలి. నేను ఇందాక నానబెట్టుకున్న చింతపండు అది కూడా మనం స్మాష్ చేసి చింతపండు పులుసు పోసుకోవాలి. ఇందులో జీరో ఆయిల్ ఉంటుంది, అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడము. కానీ టేస్ట్ చాలా అమేజింగ్ ఉంటుంది అసలు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చాక ట్రై చేస్తున్నాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే బెల్లం వాడాలి, నాకు నవీన్కి బెల్లం వాడితే నచ్చదు. సో మేము బెల్లం లేకుండానే చేసుకున్నాం, చాలా బాగా వచ్చింది.